येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन दौता गिरपुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। अज्ञानान्दस्य लोकस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्। నమస్కారం అండి. అండి చూడకుండా వచ్చేసినట్టుంది. అవి రెండు శ్లోకాలు అయితే వచ్చు కదా, ఇంకా మధ్యలో అవి రెండే కొంచెం వర్షం బాగా పడుతుంది, చప్పుడుకి అసలు ఏం వినిపిస్తలేదు. సో ఇప్పుడు మనము లిట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం చూసుకున్నాం కదా. సో లిట్లకారంలో దానికి ఉన్నటువంటి ప్రత్యయాలు ఏంటివి గుర్తుందా? మళ్ళీ చెప్పండి. చిత్తే కదా మనం చేసేది, చిత్తేనా చేసేది? చిత్తే. ఓకే చెప్పండి ఏమన్నారు? థల్ అథుస్ తర్వాత ఉత్తమం. సో దీనికి మీకు చేసుకురమ్మన్నా, చేశారా హోంవర్క్? చూడండి, కాదు ధాతువు. ఓకే అయితే ఒక్క నిమిషం ఆగండి, ఇది నేను తీసేస్తా. కాదు ధాతువు కదా. ఓకే ఖాది ప్లస్ అథుస్ అవునా? ప్రథమ పురుష ప్రథమది చేస్తున్నారు. ఓకే ఓకే ఏకవచనం, ప్రథమ కాదు కానీ ఏకవచనం. సరే సరే. థల్ థల్. సో ఇప్పుడు ఏమైంది? థల్ ప్లస్ ఏమొస్తుంది మనకి, అంతేనా? థల్ అనేది అలాగే ఉంటుందా? వస్తుంది, తా వస్తుంది కదండి, లకారం పోతుంది కదా అలాగే. ఖాద్ ఖాద్ తా. మహాప్రాణం ఉంటే మొదటి ధాతుకి అల్ప ప్రాణం చేసుకోవాలి. కాదిత. ఆ కాల చా వస్తుంది కదండి, చ ఖాదిత. కాదితనా? ఇప్పుడు ఖాద్ చెప్పండి, మీరేమన్నారు? మూర్తి గారు చెప్పండి. ఖా బదులు కా వస్తుంది, ఆ తర్వాత చా వస్తుంది. తర్వాత మొత్తం కలిపేసి ఏమవుతుంది? చకాదిత. చకాదత. సరే సరే, కాదిత అన్నది కాదితనే వస్తుంది. ఈ వస్తుంది కదా, ఇట్ వస్తుంది కదా. ఇట్ ఎందుకు రావాలి చెప్పండి? కరెక్ట్, కాదితనే కదండి, నేను రాసాడు కాదితనే రాసుకున్నారు. అదే ఇట్ ఎందుకు వచ్చింది చెప్పండి? అదే అదే ఎందుకు వచ్చింది అది ఇట్? ఇట్ అనేది ఆర్ధధాతుకస్యేహే వలాదేహే అనే సూత్రంతో సేడ్ వలాదేహే అంటే ఏంటి? ఇక్కడ థా థా అనేది ఏంటిది? అది ప్రత్యాహారంతో స్టార్ట్ అయింది అవునా? వల్ ప్రత్యాహార వర్ణముతో ఆ ప్రత్యయం స్టార్ట్ అయింది కాబట్టి ఇదేంటి? ఆర్ధధాతుకం అవునా? లిట్ అనేది ఏంటిది? లిట్ లకారం అనేది ఆర్ధధాతుక లకారం కాబట్టి దీన్ని ఏమేమనొచ్చు? లిట్ లకారాన్ని లకారము ఇత్ అయినటువంటి లకారము అవునా? టిత్ తర్వాత ఆర్ధధాతుక లకారము అవునా? తర్వాత వల్ ఇది దేంట్లోనేమో ఇక్కడ వల్ ప్రత్యాహారం అన్నది అవునా? వల్ ప్రత్యాహారం ఉన్నటువంటిది అలా చెప్పొచ్చు కదా. ఓకే నెక్స్ట్ ద్వివచనంలో ఏమైతుంది? ద్వివచనం చేయలేదు, ఏకవచనమే చేసిండ్రా? ఓకే ఉత్తమం. నెక్స్ట్ ఇంకోటి, ఇంకో ధాతువు ఏది? మంత్. మంత్ మంత్ ధాతు. మంత్
తల్ మంత్ తల్ మమంతిథ ఏమొస్తుంది? మమంతిథ కదండి. ఉత్తమం, అంతే అంతే కదా. ఈకారం వస్తుంది. మమంతిథ ఉత్తమం. నెక్స్ట్ ఇంకా అంతేనండి, మీకు అంతే వచ్చిందా? మమంతిథ వద్ తల్ వద్ద. ఓకే, వద్దు వద్దు తల్లు తా ఉంటది. చెప్పండి, మీరు థా చెప్పండి. ఓకే, వా వచ్చిందా? ఇప్పుడు వదిత అన్నారు కదా, వా అనేది ఏం కావాలి మొదటి దానికి? వా ఉండదండి. వా కాకుండా ఇంకేముంటది? మార్పు చెందుతుందా? అంతేనా? బా వదిత కరెక్ట్ చెప్పిండ్రు. కాకపోతే ఇది బా అనేది ఏమైతుంది? ఊ అవుతుంది. వా అనేది ఏదో మిస్ అయింది అనుకుంటా. ఏంటది? లిట్ అభ్యాస యేషాం. ఓకే, లిటి అభ్యాసస్యో ఓకే ఉభయేషాం అన్నమాట. ఓకే, లిటి అభ్యాసస్య ఉభయేషాం. ఇక్కడ ఊ వస్తుంది. వస్తుందండి. సూకి సు వస్తుంది. స్వా ఉంటే సు వస్తుంది కదా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఇక్కడ లిటి అభ్యాసస్య ఉభయేషాం అన్నాడు. ఓకే, షష్ఠి. వినిపిస్తుందండి? ఓకే ఓకే. వద్దు ఒకసారి చెప్పండి. వద్దు ఏమైంది? వద్దు ప్లస్ థల్ అవునా? వద్దు ప్లస్ ఇట్ అవునా? ఇట్ ప్లస్ థల్ థా అవునా? వద్దు ఈ థా, అంతేనా? తర్వాత వద్దు ఈ థా వచ్చింది అవునా? అభ్యస్తం. ఈ రెండిట్లో కూడా అభ్యస్తం వచ్చింది. అభ్యాసం ఎందుకు వచ్చింది? అది పూర్వం ఉన్నదాన్ని అభ్యాసం అంటాం అవునా? సో ఈ అభ్యాసానికి ఏం చెప్పాడంటే లిటి అభ్యాసయోహో ఉభయేషాం అన్నాడు. ఉభయేషాం అంటే ఊ అనేది వస్తుంది ఇక్కడ. ఊ అంటే బా స్థానంలో ఉదిత వస్తుందా? ఉదితనా వదిత వస్తుందా? వదిత. ఓకే ఓకేనా? వదిత. ఓకే. ఊ ప్లస్ ఆ ఉంటే ఏమవుతుంది? అది వా అవుతుంది కదండి. ఊ ప్లస్ ఆ ఉంటే అనా? ఊ ప్లస్ ఆ ఉన్నప్పుడు అది ఏమైంది? మళ్ళీ దాన్ని ఊగా పెట్టేసుకున్నాం. హలాది శేష అనా? ఇప్పుడు ఏమైంది చూపిస్తాను మీకు. ఇక్కడ వద్ అనే ధాతువుని 2 సార్లు రాసుకున్నాం అనా? వద్. తర్వాత ఇట్ ఆగమం అయ్యింది. ఎందుకు ఇట్ ఆగమం ఎందుకైంది? ఇక్కడ థల్లులో ఏముంది? థా ఉంది. వలాది వాళ్ళతో స్టార్ట్ అయింది కాబట్టి ఆర్ధధాతుకం కాబట్టి ఇటు రావాలి. ఓకేనా? ఆర్ధధాతుకస్యేడ్ వలాదేహే.
ఓకేనా? ఆర్ధధాతుకస్యేడు బలాదేహే అనే సూత్రంతో వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ వద్దు వద్దు అని వచ్చింది కదా. దీంట్లో ఏమంటున్నాడు? అభ్యాసములో. అభ్యాసం అంటే ఏంటి? ఫస్ట్ది మొదటి పూర్వోభ్యాస. ధాతువు. అభ్యాసం అంటే ఏంటంటారంటే పూర్వము. పూర్వోభ్యాస అంటే ఏంటి? పూర్వమున్నది అభ్యాసము అనే సూత్రం అన్నమాట. ఓకేనా? పూర్వోభ్యాస అంటే పూర్వంలో ఉన్నదాన్ని అభ్యాసం అంటాము. అవునా? సో ఆ అభ్యాసము లిటి అభ్యాసే ఉభయో లిటి అభ్యాసస్య ఉభయేషాం అన్నాడు. అవునా? లిటి అభ్యాసస్య ఉభయేషాం అన్నాడు. అంటే మనకు అక్కడ ఏమర్థమవుతుంది? ఏమర్థమైతలేదు. అవునా? అయితే అప్పుడు మనం ఏం చేస్తాము? అనువృత్తి చూసుకుంటాం. అనువృత్తి చూసుకుంటాం. అనువృత్తిలో ఏమన్నాడంటే సంప్రసారణం చెయ్యాలి. అవునా? మరి దేనికి చేయమన్నాడు? సూత్రం ఏమన్నది? లిటి అభ్యాసయో ఉభయేషాం అన్నాడు. అవునా? అభ్యాసస్య ఉభయేషాం అంటే ఇక్కడ ఈ లిట్ ధాతువులో ఏంటి? లిట్ లకారములో వద్ద ధాతువుకి అభ్యాసానికి మాత్రము ఏమన్నాడు? సంప్రసారణం చేయమన్నాడు. అర్థమైందా? అభ్యాసానికి సంప్రసారణం చేస్తే వా రావాలంటే ఏమేం కావాలి మనకి? ఊ ఆ కావాలి. అప్పుడు బా వస్తుంది. అవునా? ఉత్తమం. ఊ అద్ ఇది వచ్చింది. అవునా? తర్వాత వద్, ఆ తర్వాత ఈ, తర్వాత థ. అవునా? తర్వాత ఏమైంది? ఊ ఆ రెండు ఉన్నాయి. రెండు కాకుండా జస్ట్ మనం ఏం చేస్తాము? ఇది లిట్ లకారం కదా. లిట్ లకారంలో హలాది శేష ఏం చేస్తాము? జస్ట్ ముందర ఫస్ట్ ఉన్నది ఒకటే తీసుకుంటాము, ఒకటే తీసుకుంటాము. అవునా? ఇంకా హలాది శేష చేయలే కదా మనం. ఇది మార్చుకున్న తర్వాత హలాది శేష చేస్తామన్నమాట. ఇక్కడ అచ్చుతో ఉన్నటువంటి వ్యంజనం హల్లుని తీసుకుంటాం, కానీ అక్కడ హల్లే లేదు. సో ఏది ఉంటే అది ముందుది తీసుకుంటాం. అచ్చు ఒకటే ఉంది. అవునా? ఆ ముందు అచ్చు ఫస్ట్ ఒక అచ్చు తీసుకుంటాం అన్నమాట కదా. హలాది శేషతో ఏమంటుంది? మొదటి అక్షరం తీసుకో. అవునా? మొదటి అక్షరం తీసుకో, కానీ దానికి అచ్చు ఉన్నటువంటి అక్షరం తీసుకో అన్నాం. అవునా? ఇక్కడ హల్ లేదు కాబట్టి ఒక అచ్చే ఉంది కాబట్టి ఒక అచ్చే తీసుకోవాలి. అర్థమైందా? ఊ వదిత. అవునా? ఊ వదిత వచ్చేసిందా అండి? వచ్చిందండి. సో వద్ద ఎట్లా వచ్చింది అంటే ఒకవేళ వు తీసుకుంటేనేమో ఊ ఉండాలి కదండి. అంటే ఆ కూడా ఉంటుంది మధ్యలో. తర్వాత దీన్ని విడదీస్తే, వాని విడదీస్తే వు ప్లస్ ఆ హలంతము, తర్వాత ఆ ఉంటుంది కదండి. అర్థమైందా? ఇదేం సూత్రం? అది లిట్యభ్యాసస్యోభయేషాం. ఏం సూత్రం అండి? రాస్తాను ఇక్కడ. లిట్యభ్యాసస్య యో. లిట్యభ్యాసస్య యో. లిట్య. ఓకే. లిట్ య. లిట్యభ్యాస స్యో భయేషాం. ఓకే. అంటే ఏంటి? లిటి అభ్యాసస్య ఉభయేషాం. ఓకేనా? లిటి అభ్యాసస్య ఉభయేషాం విడదీస్తే అది. ఓకేనా? 6 1 17. లిటి అభ్యాసస్య ఉపయేషాం ఏమంటున్నది? సంప్రసారణం చేసుకో అని చెప్తుంది. ఓకేనా? అంటే లిట్ లకారంలో వద్దు ధాతువు. లిట్ లకారంలో అభ్యాసములో ఉన్నదానికి. అవునా? ఓన్లీ అభ్యాసం అని చెప్పిండ్రు ఇక్కడ కదా. లిట్ లకారములో అభ్యాసములో ఉన్న అక్షరానికి ఏం చేయాలి? సంప్రసారణం చెయ్యాలి అని చెప్పింది. ఓకేనా?
సత్యవతం వచ్చారు. అవును. వచ్చాను ఇవాళ పొద్దుటే వచ్చాను. ఇంకోటి వచ్చి సొప్పు ఎజ్ పరంలో కిత్తు ఉంటే సంప్రసారణం అవుతుంది. అంతే అండి. అదొక సూత్రం. వచ్చి సొప్పు ఎజ్ పరంలో కిత్తు ఉంటే సంప్రసారణం అవుతుంది. అవును, వాటికే ఏంటి వచ్చి స్వపి యజాదీనా. అంతే అండి. అదే. ఇంకోటి దీనికి కూడా గ్రహి జ్యా వయి వ్యాధి వష్టి విచతి వృశ్చతి పృచ్ఛతి బృజ్జతీనాం అక్కడ కూడా సంప్రసారణం జరుగుతుంది. దీంట్లోనే రాసుకోవాలమ్మా అది. రాసుకోండి. ఇప్పుడు దీనికే ఈ సూత్రం దేనికి చెప్తుంది? సంప్రసారణం గురించి చెప్తుంది. అవునా? ఈ సంప్రసారణంలో ఎక్కడెక్కడ జరుగుతుంది? వచి స్వపి యజాదీనాం అని ఒక సూత్రం చెప్పుకున్నాం. అవునా? ఇంకో సూత్రం కూడా చెప్పుకోండి. ఇంకో సూత్రం కూడా రాసుకోండి. గ్రహి ఇది కొంచెం పెద్దగా ఉంటది. ఇంతకుముందు వచి స్వపి యజాదీనాం రాశారు కదా, ఇది కూడా రాయండి ఇప్పుడు. ఓకే, ఇక్కడే రాస్తాను నేను. ఎక్కడెక్కడైతుందంటే వచ్చి పై సూత్రానికి కంటిన్యూషన్ అయినా కది. అవునమ్మా. నిత్యాభ్యాసస్య ఉభయేషాం వచిష్వపి. అంటే కంటిన్యూషన్ కాదు, వేరే సూత్రం ఇది. కాకపోతే అది వేరు ఇది వేరు, లింక్డ్ సూత్రం అన్నమాట. అదే లింక్డ్ అంటే లిట్ లో అభ్యాసస్య దాంట్లో సంప్రసారణం అవుతుంది అనమాట. అంతే కదా? అవునమ్మా, అవును, కరెక్టే. అది ఉకారంగా మారుతుంది. సంప్రసారణము ఏ లెటర్ కి కావాలి అంటే చెప్తున్నాడు. ఏమని? ధాతువులు వచ్చి స్వపి యజ్ ఈ ధాతువులకి సంప్రసారణం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మరి అని అంటే మొదటి దానికి వకారం వచి అంటే ఉకారంగా మారుతుంది. స్వపి అంటే అంటే అప్పుడు అకారం యకారం అకారంగా మారుతుంది అనుకుంటా. అంటే ఊ అమ్మ, ఊ యకారం ఉకారం. ఓకేనా? 6 1 15 ఇది. అంటే మధ్యలో ఇంకో సూత్రం ఏదో ఉంది. కితి. ఓకేనా? అది 17 ఇది 15 ఉంటే మధ్యలో ఏదో ఉంది ఇంకాను. రెండింటి మధ్య. అవునమ్మా. ఇప్పుడు రాయబోయేది ఇంకోటి రాసేది. ఇది అయిపోయిందా? ఇది అయిపోతే ఇంకోటి పెద్దదని చెప్పాను కదా, అది ఇప్పుడు వస్తుంది. అయిపోయిందండి ఇది? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. గ్రహి గ్రహి జ్యా గ్రహి జ్యా వయి వయి తర్వాత వ్యాధి వ్యాధి వష్టి 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 తర్వాత విచతి విచతి విచతి. ఇంకా ఉందండి, ఇది నేను ఇక్కడ ఇట్లా పెడుతున్నాను, నాకు ఇక్కడ సరిపోదు కదా. తర్వాత వృశ్చతి, ఇది కంటిన్యూషనే. వృశ్చ ఇది చావత్తు. వృశ్చతి షా చ రెండు కలిసి ఉన్నాయి అక్కడ. వృశ్చతి పృచ్ఛతి పృచ్ఛతి పృచ్ఛతీనాం పృచ్ఛతీనాం రాయండి. పృచ్ఛతీనాం
గితి చ పృచ్చతీనాం గితి చ. ఓకేనా? ఇంతకు ముందేమో గితి వచ్చింది, ఇక్కడేమో గితి వచ్చింది, చూసారా? ఆ కితి అన్నప్పుడు కకారమిత్తైనటువంటివి కదా. కితి అంటే ఏంటి? కకారమిత్తైనటువంటి దానికి అది గకారమిత్తైనటువంటికి పరములో ఉంటే. అర్థమైందండి? ఇది ఎక్కడ వస్తుంది? ఏమేమున్నాయి దీన్ని విడ తీసుకొని రాసుకుంటారా? గ్రహి గ్రహి జ్యా. ఉత్తమమ్మ. గ్రహి జ్యా వై వ్యాధి వస్తి విచతి పృచ్చతి పృచ్చతీనాం గితి చ. అంతే. గ్రహి వష్టి వష్టి. తర్వాత విచతి పృచ్చతి విచతి పృచ్చతి పృచ్చతీనాం గితి చ. అంటే ధాతువు రాసుకుందాం ఇక్కడ. విచతి 6 ధాతువులు అనుకుంటా. వృశ్చతి 6 కాదు, ఎక్కువ ఉన్నాయి. చూడండి, గ్రహి 3 4 5 6 7 8 ఉన్నాయేమో. 2 3 4 8 పృచ్చతి. పృచ్చతి అనే చోట వచతి పృచ్చతి పృచ్చతి. రైట్. బ్రిజ్జతి రాయలేదా నేను? ఓకే, బ్రిజ్జతీనాం. సారీ అండి. ఇక పృచ్చతి తర్వాత బ్రిజ్జతీనాం. వృజ్యతి మళ్ళీ ఇంకొకటి అంటే 9 మొత్తం. బ్రిజ్జతి. ఇంకా పృచ్చతి రాశాను కదండి. వృజ్యతి భా. పృచ్చతి బ్రిజ్జతీనాం. ఓ వావ్, మంచిగా పట్టింది. పృచ్చతి పృచ్చతి బ్రిజ్జతీనాం గితి చ. ఓకేనా? ఈ సూత్ర సంఖ్య 6 1 16. ఆరు 1 16. దేని గురించి ఇదంతా కూడా? సంప్రసారణ సూత్రాలు 3. అవునా? సంప్రసారణానికి 3 సూత్రాలు ఉన్నాయి కదా. అయిపోయిందండి? ఈరోజు ఓకే, మధ్యమ పురుష ద్వివచనం చేసుకుందామా? ఇప్పుడు చిత్ అనే ధాతువుని చూస్తున్నాం కదా. అంటే మీ హోంవర్క్ అంతా అయిపోయింది కదా. ఓకే. చిత్తులో 2 ఉన్నాయి కదా, మరి ఏం చేస్తున్నాం మనము? చిత్త సంచేతనేనా లేకపోతే చితి సంజానేనా? ఏం చేస్తున్నాము? చితి సంజానే. అవునా? చితి సంజానే అదే చూస్తున్నాం కదా. చితి సంజానే అంటే ఏంటిది? మంచిగా ఆలోచించడం. అవునా?
మంచిగా ఆలోచించడం అంటే తప్పుగా కాకుండా మంచిగా ఆలోచించడం, అవునా? మన ఏమంటారు, కాన్షియస్నెస్ ని తిరిగి పొందడం అన్నమాట. కాన్షియస్నెస్ అంటే ఏమంటాం, చిత్తమని. ఓకేనా? సో చిత్ ధాతువు చిత్ జానే. ఓకే, చిత్ ధాతువు భ్వాదిగణము. బాధిగణము, లిట్ లకారం, లిట్ లకారము. పరస్మైపది. లిట్ లకారం అంటే ఏంటి, సూత్రం చెప్పండి. పరస్మైపది. లిటిచానా కాదు కదా? లిట్ లిటి నేమంటారు, ధాతో అనభ్యాసస్య. లిటి ధాతో అనభ్యాస. ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి. ప్రథమ మధ్యమ పురుష కదా, మధ్యమ పురుష. తర్వాత ద్వివచనం. వీరికి ప్రత్యయాలు ఏంటివి? థల్, అథుస్, ఆ. థల్, అథుస్, ఆ కదండి. ఈ మధ్యమ పురుషకి ప్రత్యయాలు ఏంటి? హల్, అథుస్, ఆ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ద్వివచనం చేస్తున్నాం. అందులో ద్వివచనం ఏముంది? అథుస్. అథుస్, అథుస్, అవునా? సో ఇప్పుడు లిట్ లకారం ఎప్పుడు చేస్తాం మనము? పరోక్షే పరోక్షే లిటి. పరోక్షే లిట్. తర్వాత దానికి అనువృత్తులు ఏంటి? అనద్యతనే. ఏంటి? అనద్యతనే అంటే ఏంటి? ఇవాళ కాకుండా నిన్న కావచ్చు, మొన్న కావచ్చు. సో ఇప్పుడు దీనికి ఏమని చెప్పొచ్చు? పరోక్షే అనద్యతనే భూతే ధాతోపరః లిట్ ప్రత్యయః. అర్థమైందా? లిట్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే పరోక్షే అనద్యతనే భూతే, అవునా? ఈ ధాతుకి పరములో లిట్ లకారం ప్రత్యయము ఉంటుంది. అర్థమైందా? పరోక్షే అనద్యతనే భూతే. పరోక్ష లట్టికి చెప్పొస్తే లిట్టికి అతుస్, తల్, అతుస్, ఆ వస్తుంది ఏకవచనం. దానికి తల్లు, మరి ప్రథమ పురుషకి తల్లు, మధ్యమ పురుషకి అతుస్, ఉత్తమ పురుషకి ఆ. ఇది పురుషులు కాదు, ఇది ద్వివచన ప్రత్యయాలు. ఇది ద్వివచన ప్రత్యయం. ద్వివచనం అంటే ఏంటిది? ద్వివచనం అంటే మధ్యమ పురుష ప్రత్యయాలు. ద్వివచనం అంటే అదే మధ్యమ పురుష. మధ్యమ పురుష ప్రత్యయాలు ఇవి. మధ్యమ పురుష ప్రత్యయాలలో ప్రథమ, అవునా? ఇది ఏకవచనం, ద్వివచనం, ఇది బహువచనం. ఓకేనా? మధ్యమ పురుషలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనం ఇప్పుడు చేసేది ద్వివచనం చేస్తున్నాం. మధ్యమ పురుష ద్వివచనం చేస్తున్నాం, అవునా? అంటే మనకి ఇప్పుడు భ్వాదిగణంలో అక్కడ మనం ఇంతకు ముందు భూధాతువుకి స్టెప్ వస్తుంది, అట్లానే ఇక్కడ అతుస్ వస్తుంది. అదేనా? అంతేనా? అన్నిటికీ అక్కడ స్టెప్ వస్తుంది, మొత్తం ఎక్కడ మారదు. అట్లా కాదు, షెప్కి కాదు. ఇదేంటి? తిప్పు, తస్, జీ ఉన్నాయి చూడండి, వాటికి ఇవి. ఓహో, రైట్, అర్థమైంది. అవునా? లిట్లకారానికి ప్రత్యయాలకి వేరే ఉన్నాయన్నమాట. పరస్మైపదికి మొత్తం టోటల్ గా చేంజ్ ఉన్నాయి కాబట్టి అది ఇచ్చారనమాట సూత్రం, అవునా? లిట్ పరస్మైపదే, దానికి ధాతు ప్రత్యయాలు ఏంటివి చెప్పండి ఒకసారి, సూత్రం చెప్పండి. అదే తిప్తశీల లిటి పరస్మైపదే. వాళ్ళు చెప్తారు, చెప్పండి మీరు ఇద్దరు. ఎవరైనా అమ్మ లేరు కదా, వింటారమ్మా. ఇందిర ఉన్నారు కదా? ఉన్నారు, చెప్తున్నాను. మ్యూట్ లో ఉండి చెప్పండి. నల్, అతుస్, ఉస్, థస్, అతుస్, ఆ, నల్, వా, మా. అది ఓకేనా? దీనికి సూత్రం ఏంటి? పరస్మై పదానాం నల తుసు స్థల తుసణల్ వమాహ. ఓకే, నల తుసు స్థల తుస నల్వ మాహ. ఇంకొకసారి చెప్పండి. నల తుసు స్థల తుస నల్వ మాహ. రాయండి, కొంచెం చూసి చదువుతాను ఒకసారి, చదివితే వచ్చేసి. ఇక్కడ సూత్రం ఏంటి? పరస్మై పదానాం, అది చెప్పాలి, అదంతా సూత్రం. పరస్మై పదానాం నల తుసు అతుస్
అతుస్సు నల తుసు ఏంటి తుసు నల 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 తుసు స్థల తల తర్వాత థుస తల థుస తుస అణ వ వ మాహ. నేను చదువుతాను ఒకసారి. నల పరస్మై ప్రధానం నల నల తుసు స్థల తుస నల్వమాహ. అంతే అమ్మా, వచ్చేసింది. నల తుస స్థల తుస నల్వమాహ. తుసు స్థల నల స్థల తుస స్థల తుస అణ్ణు తుస అణ్వలామహ. తుస నల్వమహ. నల తుసు స్థల తుస నల్వమాహ. నల తుసు స్థల తుస నల్వమాహ. ఓకేనా? నల తుసు స్థల నల తుసు స్థల తుసు నల తుసు స్థల తుషు నల్వమాహ. తుస తుష తుష సా తుస స అదే నల నల తుసు స్థల తుస నల్వమాహ. ఒకసారి తుసు తుసు ఇక్కడ ఒత్తుతా వచ్చింది, ఇక్కడ మామూలుతా ఉంది. అది ఇక్కడ మహాప్రాణాలు 2 ఉన్నాయి. ఆ మహాప్రాణాలు మంచిగా చెప్పాలి, లేదంటే ఆ మొత్తం సూత్రం తప్పైపోతుంది. అదే ముందు అల్ప ప్రాణము, తర్వాత మహాప్రాణం ఉంది తా. అదే మాదిరి స్థ మహాప్రాణం. ఇక్కడ అణ కూడా, ఇది కూడా అణ అది డిఫరెంట్ కదా, అది కూడా చెప్పాలి, చూడగలగాలి. ఈ అణ ఓకే. నల తుసు స్థల తుస నల్వమాహ. ఓకేనా? నల తుసు స్థల తుసు తుస నల్వమాహ. అదే 4 సార్లు చెప్పేస్తే వచ్చేస్తుంది. నల తుసు స్థల తుస సరే ఒక్కొక్కసారి చెప్పేద్దాం, వచ్చేస్తుంది. నల తుసు స్థల తుసు స్థల తుసు తుస నల్వమాహ. ఇక్కడ తుస. అదే ఇక్కడ ముందు తుసు, అక్కడ తుస. అంతే. ఇక్కడ ఉకారం, అక్కడ అకారము అంతే. ఇక్కడ అల్ప ప్రాణము సకారానికి ఉకారం వస్తే, ఇక్కడ మహాప్రాణత్తు. అంతే. ఇంకొకటి స్థ ఆకారము స్థల. విడదీస్తే ఏమైంది ఇక్కడ? నల నల్. మొదటి దానికి ఏంటి? అణల్. ఓకే, విడదీస్తే ఏమొస్తుంది? అణల్. అణల్. తర్వాత అతుస్. నల్ అతుస్ తుస్. అంతేనా? అంతేనా అండి? ఉస్సు అండి, ఉస్సు అండి, తుస్సు ఉస్సు రావాలి. ఉస్సు రావాలి, కరెక్ట్. నల్ 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 అతుస్ అణానండి. నల్ నల్ అతుస్ స్థల స్థల కదమ్మా, అక్కడ రాసాను చూడండి. థల్ అతుస్ బాక్స్ లో రాసాను చూడండి. నల్ అతుస్ ఉస్సు థల్ అతుస్ నల్వమాహ. బహువచనం మళ్ళీ విడిగా ఉందా? తర్వాత నల్, తర్వాత వా తుస నల్వా. అక్కడ విడదీసే తుస్సు అణ్ ఆ నవమాహ నవల్మాహ నవల్ అమహ. అంతేనా? చాలా ఉన్నాయి. అయితే నల్ అతుస్ ఉస్సు థల్ అతుస్ ఆ నల్ వా మాహ. 9 ఉంటాయి కదమ్మా ప్రత్యయాలు. ప్రథమ పురుష 3, మధ్యమ పురుష 3, ఉత్తమ పురుష 3. రైట్. మనకి ధాతువులు చేసినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అయితే అదే ఈ నల్ ఏంటి మరి? నల్ అంటే అది ప్రథమ
ఓహో నల్లు అతుసు నల్లు ఆ నల్లు ఆతుసు ఉస్సు తల్ అతుసు నల్లు వామ అంతే కదా. రెండు మొదటి మూడు రైట్ తెలిసింది. నల్ అతుసు ఉస్సు ఒకటి ప్రథమ వచనం, తల్ అతుసు ఆ బహువచనం. అట్లా కాదు, ఇది ప్రథమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం. ఇది మధ్యమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం. థర్డ్ నల్ వామ ఇది ఉత్తమ పురుష బహువచనం ఏకవచనం ద్వివచనం బహువచనం. ఓకేనా? అంటే 3 పురుషాలు 3 వచనాలు కదమ్మా. అవునవును. అదే తీత అంతి సీత అదే మాదిరి ఇది అంతే కదా. దానిలాగానే ఇది తిప్తస్తి మిక్వస్మత్ తాతాం తాసాసాం ఇది లిట్కి ఇది లిట్కి కరెక్ట్. మామూలుగా అన్ని లకారాలకి అది పెట్టుకుంటాము, మళ్ళీ ఏదైనా సూత్రాలు వస్తే అవి చేంజ్ అవుతాయి కదా. ఇక్కడ కొన్ని సూత్రాలతో ఏమైంది, ఈ తశ్చతోని అది ఈ పోతుంది అట్లా చూసుకున్నాం కదా. మళ్ళీ పఠిత ఆత్మని ప్రధానం టేరేతోని ఏ వచ్చింది, అట్లా కొన్ని సూత్రాలతో మార్పులు చెందినాయి. కానీ ఇక్కడ మాత్రం టోటల్ గా వేరే ప్రత్యయాలు వస్తున్నాయి, అందుకని అలా పెట్టేసిండ్రు. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, చిత్ ప్లస్ అథుస్ చేస్తున్నాం మనం, అవునా? చిత్ ప్లస్ అథుస్ అంటే ఏంటండి, మధ్యమ పురుష ద్వివచనము. ఏంటి? మధ్యమ పురుష ద్వివచనం చేస్తున్నాం, అవునా? ఇప్పుడు చిత్తుని ఏం చేయాలి మనము? 2 సార్లు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి, అథుస్ అనేది ప్రత్యయం వచ్చింది. ఆ తర్వాత మనం షప్ లాంటిది ఏం చేస్తాం ఇక్కడ, ద్విత్వము, అవునా? అథుస్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకేం చేయాలి, లిట్లకారము, అవునా? అది లిట్లకార ప్రత్యయం అని తెలిసింది. సో అప్పుడు లిట్లకారంలో ఏంటిది, ధాతోర్ అనభ్యాసస్య. లిటి ధాతోర్ అనభ్యాసస్య, అవునా? లిటి ధాతో అనభ్యాసస్య. ఆ ఏమన్నారు? నకారమా నకారమా, అనభ్యాసమా అనభ్యాసమా? లిటి ధాతో అనభ్యాసశ్చ కదా. అభ్యాసం కానిది అనభ్యాసం. అనభ్యాసశ్చ రైట్. లిటి ధాతో అనభ్యాసశ్చ అంటే అభ్యాసంలో లేనిది అంటే మొదటి చిత్తు. సస్య 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 అనభ్యాసస్య. ఓకేనా?